అదృష్టవంతుడు అంటే ఎవరు? మావాడు అదృష్టవంతుడు, నేను అదృష్టవంతుడిని, ఇలా రకరకాలుగా అంటుంటారు కదా అని చెప్పి ఒక సాధువు ఒక చిన్న సదస్సు పెట్టాడు. అదృష్టవంతుడు అంటే ఎవరో మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పి ఒక సదస్సు పెట్టాడు. సరే, ఎవరికైనా ఒక ఆయన వచ్చి మా వాడికి చేతి నిండా డబ్బు అంటే డబ్బులకు లోటు లేదు, అసలు వాడు చాలా అదృష్టవంతుడు అండి అన్నాడు. డబ్బులు ఫుల్గా ఉన్నాయా లేకపోతే జబ్బులు కూడా కొద్దిగా ఏమైనా ఉన్నాయా అంటే లేకపోవడం ఏమండి, 60-70 ఏళ్ళు వస్తే బీపీలు, షుగర్లు, కిడ్నీలు అన్నీ మామూలే కదండి. మరి ఇంకేమయ్యా, మరి డబ్బులు ఉంటే అదృష్టవంతుడు ఎలా అవుతాడు, జబ్బులు కూడా ఉన్నాయి కదా. ఇంకో ఆయన అందమైన భార్య ఉంటే చాలా అదృష్టవంతుడు అండి అన్నాడు. అందమైన భార్య చాలా అదృష్టవంతుడు, దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. నీకు ఏ రోజు నిద్రటి చావదు, నీకు అనుమానాలు ఎక్కువైపోతాయి, నీకు కాపలాగాడమే సరిపోద్ది. మరి అందమైన భార్య ఉంటే నువ్వు అదృష్టవంతుడు ఏనా అని అడిగాడు. ఇలాగే పిల్లలు బాగా ఉన్నత స్థితిలో ఉంటే అదృష్టవంతులండి. ఇలా రకరకాల కింద మనం ఏదనుకుంటే జరిగిపోతే చాలా అదృష్టం అండి. అవును, మనం ఏదనుకుంటే జరిగిపోతే అదృష్టం అయితే మరి భస్మాసుడు నా చెయ్యి ఎడితే భస్మం అయిపోవాలని అన్నాడు. మరి ఆయనే నెత్తిమీ చేటుకుపోయాడు కదా. మనం ఎప్పుడు అలా ఏమనుకుంటాం మనకైతే క్షణికమైన మనస్తత్వాలు మనవి. అందుకని మనకు మనమే ధ్వంసం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా కాదు అంటాడు. ఇలాగా విలాసవంతమైన జీవితం అనుభవించేవాడు చాలా అదృష్టవంతుడు అండి. నిజమే, బాగానే ఉంది. విలాసవంతమైన జీవితాంతం అనుభవించాలంటే కొన్ని లక్షలు, కోట్లు ఉండాలి. మరి ఆ ప్రాపర్టీ అంతా అతని దగ్గర ఉంటే అదృష్టవంతుడే. ఎందుకంటే డబ్బు కూర్చుని తింటామంటే కొండైనా కరిగిపోతాయి అని చెప్పి అంటాడు. ఇలాగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు. చివరికి స్వామీజీ ఏమన్నాడంటే, మీరు చెప్పినవన్నీ కూడా కొంతవరకు నిజాలు, అదృష్టవంతుడు. కానీ కొంతలో కొంత అసలైన అదృష్టవంతుడు ఎవరు అంటే సుఖ నిద్రలో, అంటే సాయంత్రం వచ్చాక టిఫిన్ చేసి లేదా భోజనం చేసి ఒకసేపు టీవీ చూసి అన్నీ 9-10 హాయిగా పడుకున్నాడు కొన్ని మంచి నిద్ర పడుతున్నాయి. పట్టినవాడు మంచి నిద్ర పట్టి అటువంటి సుఖ నిద్రలో శాశ్వత నిద్ర పోయినవాడు అదృష్టవంతుడు. ఈ రోజుల్లో ఒక మనిషి మరణం ఎంతగా దారుణంగా ఉంటుందండి. 60-70 ఏళ్ళు వస్తే అన్ని రోగాలే, బీపీలు, షుగర్లు అన్నీ. ఏదైనా తేడా పడితే హాస్పిటల్లో వారేస్తారు. ఇంకా అక్కడ 10 రోజులు హాస్పిటల్లో పడేడవాలి. ఆ తర్వాత ఇంటికి రావాలి, ఇంటి దగ్గర మొత్తమే వారేస్తారు. టైంకి ఇంత ఏదో ఇస్తూ ఉంటారు. సొంతంగా లేచి మంచిలు కూడా తెచ్చుకోలేడు. ప్రతిదానికి అందరి మీద ఆధారపడాలి. అంత దారుణమైన పరిస్థితి ఉన్న వాడు అంత దురదృష్టవంతుడు ఇంకెవరు ఉండడు. అందుకని సుఖ నిద్రలో శాశ్వత నిద్ర పోయిన వాడే అదృష్టవంతుడు. తన మరణం తనకు కూడా తెలియకుండా శివైక్యం పొందినవాడు చాలా అదృష్టవంతుడు అని ఆ స్వామి గారు సెలవిస్తారు. ఇలాంటిదే మా ఫ్రెండ్ విషయంలో జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ అయిపోయాడు, టీచర్ కింద చేసి. ఒక 70 ఏళ్ళు వచ్చేసి ఆయనకి ఒకసారి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో చూపిస్తే బైపాస్ చేయాలండి, ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉందంటే. అప్పుడు బైపాస్ అంటే ఆ రోజులో ఒక 30 సంవత్సరాల క్రితం అంతా రాయల్ వేలూరు, మొత్తం హార్ట్కి సంబంధించినంత వైద్యం అంతా అక్కడే రాయల్ వేలూరు. సరే, ఆ రిపోర్ట్లు పట్టుకెళ్తే అక్కడికి వెళ్తే ఆయన ఇంచుమించు 2-3 లక్షలు వైద్యాలు అవుతే ఇక్కడ ఉంటాకినో నెల ఆళ్ళు ఉండాల్సి ఉంటుంది, ఇంచుమించు ఒక 4 లక్షల దాకా అవ్వచ్చు అని చెప్పాడంటే వచ్చాడు. అతని దగ్గర ఏమో కొద్ది గొప్ప దాచుకుని 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి. సరే, కిందటి మీదటి వాళ్ళని అడిగి ఒక 4 లక్షలు పోగు చేశాడు. మొత్తం మీద ఒక 5 లక్షలు పోగు చేసి ప్యాక్ చేసుకుని రైల్వేలోకి 2 రోజుల్లో ప్రయాణం. ఇంక ఎల్లుండి ప్రయాణం వెళ్ళాలి. ఒక చిన్న ఇల్లు ఉంది, పెంకిటిల్లు, పెద్ద ఇల్లు ఏం కాదు, సొంత ఇల్లు. ఈ లోపల అనుకోకుండా రేపు ప్రయాణం అనగా ఈవేళ రాత్రి ఆయన నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. సరే, అందరూ వెళ్ళి పరామర్శించి ఏదో మొత్తంగా ఆ రోజు కార్యక్రమాలన్నీ అవగొట్టేశారు. అవగొట్టేసిన తర్వాత వాళ్ళ ఫాదర్కి బాగా క్లోజ్గా ఉన్న ఒక ఆయన వచ్చి, అరే మీ నాన్న చాలా మంచి చేసి వెళ్ళాడురా, నీకు రాత్రి ఏం తోసపోతే వచ్చి కూర్చొని మీ నాన్నతో మాట్లాడాను. మీ నాన్న ఏం కోరుకున్నాడో తెలుసా,
ఇప్పుడు నాకు 4-5 లక్షలు అప్పు చేసి మా అబ్బాయి వైద్యం చేస్తున్నాడు. రేపు ఆ బైపాస్ ఆపరేషన్ సక్సెస్ అయినా నేను మంచం మీద ఉండాలి. నా ఒక 4 లక్షలు అప్పులు పాలైపోయి ఉంటాడు. నేను చేసేది ఏం లేదు, మంచమే పడి ఉండడం. ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఒకవేళ పొరపాటున ఆపరేషన్ ఫెయిల్ అయిందనుకో అప్పుడు కూడా 4 లక్షలు అప్పులు పాలైపోతాడు. ఈ రోజుల్లో 4-5 లక్షలు అప్పులు తీర్చాలంటే ఒక 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. అందుకని ఆ భగవంతుడు అనేవాడు ఉంటే రేపు బయలుదేరుతున్నాం కదా, రేపు ఈవేళ రాత్రి నాకు సుఖనిద్రలో శాశ్వత నిద్ర ప్రసాదించమని భగవంతుడు కోరుకుంటున్నాడు. మరి మీ నాన్న వినపం మరి ఫలించిందో ఏం జరిగిందో ఆయన అనుకోకుండా శివైక్యం పొందారు. చూడరా, మీ నాన్న పోతూ పోతూ కూడా నీకు మంచి జరగాలి అంటే ప్రతి తండ్రి జీవించినంతకాలం పిల్లలందరికీ మంచి జరగాలి, అప్పులు పాలవకూడదు, జాగ్రత్తగా ఉండాలి, తనకంటే 10 రెట్లు పైన ఉండాలి అని కోరుకుంటారు. కానీ పిల్లలు తండ్రికి అందుబాటులో లేనంత ఎత్తులోకి వెళ్ళిపోతారు. అది కామనం, ప్రతి చోట జరిగేది కామనే అని చెప్పి మేము కోరుకున్నాడురా. కాబట్టి నువ్వు ఆ 4 లక్షలు ఎక్కడ తెచ్చావు అక్కడ అప్పు తెచ్చేయి. నువ్వు ఏదో కొత్త గొప్ప పోగేసిన 1 లక్ష ఈ ఖర్చుకి సరిపోయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కాలక్షేపం చేయరా బాబు. మీ నాన్న కోరుకుంది కూడా అదే, నువ్వు ప్రశాంతంగా మంచి అభివృద్ధి రావాలని కోరుకున్నాడని చెప్పి అంటాడు. అలానే పెద్దవాళ్ళని తల్లిదండ్రులు చూసే పిల్లలు లేరని అంటలేదు, వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే ఒక మెసేజ్ పంపించారు ఒక ఆయన. అందులో ఏముందంటే, తండ్రి 70 ఏళ్ళు ఉంటాయి, కొడుకు మంచి జాబ్లో ఉన్నాడు, చూసుకుంటున్నాడు, తల్లి లేదు, బాగానే ఉంటున్నాడు. ఆయన ఓ రోజు వాళ్ళ అబ్బాయిని కాకేసి, ఎరా నేను దగ్గరికి వచ్చాను, కొద్ది రోజుల్లోనే పోతాను, మరి నేను పోతే కనుక నువ్వు ఏడుస్తావా అని అడిగాడు. ఆయనకి ఎందుకు పోతే ఏడిస్తే కూడా ఏదో చేస్తాం. వాళ్ళ అబ్బాయి నేను ఆడను మొమ్మటలు ఎక్కడ చెప్పాడు. అదేమిట్రా, నేను అంత ప్రేమగా పెంచాను చేశాను, నేను పోతే ఎడవా అది అడిగిన. వాళ్ళ అబ్బాయి అన్నమాట చూడండి, నాన్న నువ్వు బతికున్నంత కాలం నిన్ను ఏడిపించకుండా, నువ్వు ఏడవకుండా, నీ కళ్ళ మీద నీళ్ళు రాకుండా చూసుకోగలిగితే నాకు అదే చాలు. నువ్వు పోయిన తర్వాత ఏడిస్తే నీకెందుకు, కూర్చుంటే నీకెందుకు, నీకు అనవసరం కదయ్యా. నువ్వు బతికున్నంతకాలం హాయిగా ఉండు, నీ కళ్ళ మీద తడిపెట్టించను, నిన్ను ఏడిపించను, నిన్ను బాధ పెట్టను, అది నీకు చాలు కదా అన్నాడు. మరి అంతకంటే ఉంటుందండి అదృష్టవంతుడు.